నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ పార్టీకి ఢిల్లీలో ప్రస్తావన అయితే లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కావచ్చు, ప్రస్తుతము పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, బీజేపీకి అయితే కొంత బయట నుంచి కొంత డైరెక్ట్గా కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇటీవల వక్స్ బోర్డుకి సంబంధించిన బిల్లుకి వైసీపీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తుంది. అక్కడ బీజేపీకి సంబంధించిన ఓట్లో కూడా వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు వెళ్లేందుకు కూడా వైసీపీ ప్రయత్నించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి వక్స్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని మీద రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులు మాత్రము వైసీపీ పార్టీ కలవరపెడుతుంది. ఎందుకు కలవరపెడుతుంది అంటే బీజేపీ మాత్రం ఇంకా వైసీపీని ప్రేమిస్తుంది అనేటువంటి చర్చ అయితే టీడీపీలో గట్టిగా వినిపిస్తుంది. బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నప్పటికీ ఇటు కూటమిలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతల మీద కక్షలు తీర్చుకోవాలన్నా, వైసీపీ నేతలను టార్గెట్ చేయాలన్నా కూడా బీజేపీ సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఒక అంశం అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇక మరోవైపు మిథున్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డికి సంబంధించిన లిక్కర్కి సంబంధించిన అంశం కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా కూడా వాళ్ళ కోర్టులో ఊరట రావటము, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి రిలాక్సేషన్స్ రావడంతో వైసీపీకి బీజేపీకి ఇంకా దగ్గర సంబంధాలే ఉన్నాయనేటువంటి ఒక చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున విమర్శలకి దారితీస్తుంది. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అస్వస్థలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించి పరిపాలన మీద కావచ్చు, లేదంటే అక్కడ ఇల్లీగల్గా మైనింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇసుక సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సార్, ఢిల్లీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఒకవైపు ఏమో బయట నుంచి వైసీపీ బీజేపీని వ్యతిరేకిస్తుంది, వక్స్ బోర్డు లాంటి బిల్లుని వ్యతిరేకించి, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగానే జగన్మోహన్ రెడ్డితో అటాచ్ అయ్యే బీజేపీ ఉంది, మోదీ ఉన్నాడు, ఇంకా మోదీ జగన్ని ప్రేమిస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏమీ లేకపోతే ఒకళ్ళు ఏమీ కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు అంటేనే ఏదో విషయం ఉందని అర్థం. ఎంతసేపు విషయం లేదు, గాబరా పడిపోయి ఏమీ జరగట్లేదు అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో ఢిల్లీ మన్ననలు పొందడానికి ఏం ప్రయత్నాలు ఎలా చేయాలన్న దగ్గర విస్తృత స్థాయిలో పనులు చేస్తుంటారు. పైకి కనిపించిన నీళ్లు పాలు హంసలా వేరైపోతాయి, హంస ఒక్కటే వేరు చేయగలదు, లేకపోతే పాలల్లో మేఘల్లా పైనే కనబడుతుంది, కింద పాలునే లేదు తెలియదు. ఇలాంటివన్నీ మనం సర్వసాధారణంగా రాజకీయాల్లో చూస్తున్నవి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గతంలో మీరు 3 పణంగా తీసుకెళ్ళి మీకు గమనించండి, రాజ్యసభకి ఎవరికైనా సాధారణంగా 100-500 కోట్లు. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, వేలంపాట కదా, మర్చిపోయారా వేలంపాట? 25 కోట్లు మొదలు ఇదే రేవంత్ రెడ్డి 25 కోట్లతో మొదలెట్టి ఆఖరికి 100 కోట్లు ఎత్తాను కానీ రాజ్యసభ ఇవ్వలే, ఎంపీ టికెట్. ఇలాంటివన్నీ జరుగుతాయి అందరికీ. సో అలాంటి దగ్గర ఒక్కడి దగ్గర రూపాయి తీసుకోకుండా రాజ్యసభ ఇచ్చారు వాళ్ళకి. దమ్మిడి ఇచ్చినోడు ఎవడు లేడు ఆ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి, హ్యాపీగా బీజేపీ పరంగా తెలుగుదేశం పరంగా సురక్షితంగా ఉన్నారు. ఇందులో మేజర్ ఛాలెంజ్ ఎక్కువ బీజేపీ క్లెయిమ్ చేస్తుంది, మీరు గమనించండి. సో దీంట్లో ఢిల్లీ పరిణామాలని ఫస్ట్ 5 ఏళ్ళు ఎప్పుడైతే సుజనా చౌదరి లాంటాడు, సీఎం రమేష్ లాంటాడు, బీజేపీ వల్లనే మనం ఓడిపోయామని 10 సార్లు చెప్పినప్పుడు మరి ఎందువల్ల ఓడిపోయారో, చేతగా ఓడిపోయారో అప్పుడు పరిగణలోకి తీసుకొని కొన్ని అంశాలని. ఇప్పుడు అదే బీజేపీలో ఉన్నారుగా, అదే బీజేపీలో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకైనా తెలివితే అట్లా ఉన్నప్పుడు ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి స్థాపించుకున్న ఈ పార్టీలో బీజేపీకి ఏం చేయాలో ఆ రోజు పరిణాత్వాన్ని అడిగినప్పుడు ఇవ్వలేదు. సో అప్పుడు దానికి గుడ్ బుక్స్లో ఉండకుండా ఏముంటాడు అతను. బిల్లులు వ్యతిరేకం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వ్యతిరేకించింది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది, వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిందా? వ్యవసాయ ఉద్యమం తారస్థాయికి వెళ్ళిన తర్వాత మధ్యలో వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. తదనంతర పరిణామాల్లో రాజకీయాల్లో ఫోర్కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అందులో ఢిల్లీ మన్ననలు ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు సర్వే అవ్వాలంటే ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోకుండా ఎలా ఉంటారు? డైరెక్ట్ ప్రత్యక్ష యుద్ధం నువ్వు నేను అన్నట్టు కాదు కదా. ఇప్పుడు ఆనాటి కాంగ్రెస్తో యుద్ధంలో తదనంతరం వాళ్ళకి భూస్థాపితం చేయగలిగే సామర్థ్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ప్రత్యక్ష యుద్ధం చేశాడు కాంగ్రెస్తో. ఇవాళ బీజేపీ ఖచ్చితంగా ఈ సన్నిధానంలో తెలుగుదేశం శంకనెక్కింది. మరి ఎలా వచ్చింది? అలా అప్పుడప్పుడు దానికి గేమింగ్ ఎలా చేయాలా? స్ట్రాటజికల్ మూవ్సే కావాలి కదా. ఆ స్ట్రాటజికల్ మూవ్స్లో దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్స్. ఢిల్లీలో రాజకీయం చేయకుండా గమ్మును కూర్చోడానికి జగన్మోహన్ రెడ్డి ఏమి అస్త్ర సన్యాసం చేసిన రాజకీయ నాయకుడు కాదు. అతని దగ్గర అమలు పొదిలో ఉన్న విజయసాయి రెడ్డి కూడా గేమ్ చేయడానికి ఆలోచించట్లేదు. నేనైతే ఆ విధంగానే ఆలోచిస్తాను. బయటకు వచ్చేదో కసిరెడ్డి, తోటకూర, లెక్కర్ స్కామ్, 4 గడావాళ్ళు, 4 మాటలతో లాస్ట్కి సముచిత సురక్షిత స్థానంకి వెళ్తాడు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. అందుకోసమే నేను మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ గురించి కూడా ఆయన అవన్నీ మాట్లాడాలంటే అర్థం ఏంటి? వీళ్ళందరికీ ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానంలాగా అమ్మఒడి పథకంలాగా వెళ్ళి బీజేపీ సన్నిధానంలోనే ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఏ ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరి స్థిరంగా కూర్చుంటున్నారు. స్థిరంగా కూర్చుంటే ఏమైంది?
సుజనా చౌదరి సీఎం రమేష్ గమనం ఉన్నారా? లేదు అక్కడ మొన్న ఎన్నికల్లో కార్పొరేట్ పొత్తు కలిపేలాగా ప్రయత్నించారు వాళ్ళు పొత్తు కలపడం కార్పొరేటర్గా కూడా నిలబడినోడు సరే ఎవడు ఎంపీ ఎవడు ఎమ్మెల్యే వెళ్ళిపోలేదు. అలాగే విజయరెడ్డి కూడా జీవితంలో కార్పొరేటర్ ఎంపీటీసీ ఏమైనా వేయడే ఏమి లేదు. వాళ్ళు మమ్మ అనిపించి రాజ్యసభ పార్టీ గౌరవార్థం ఇస్తుంది. ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలా? రాజకీయ చక్రం తిప్పుతున్నప్పుడు బీజేపీ కనుక విజయసాయిరెడ్డిని తీసుకుంటే మరి వీటో పవర్ వచ్చినట్టే. అవునా? ఇన్ ఫ్యూచర్ ఏం చేయాలో అప్పుడు ఆ స్టాండర్డ్ చేయాలి. అరే అప్పుడు అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నాకు ఈ పాయింట్ అంటే గుర్తొచ్చింది. మీ మిత్రుడు జడ శ్రవణ్ గారు కూడా అదే పాయింట్ రైజ్ చేశారు. ఆయన మీరు ఏదో విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడో ఇంకోటి వెళ్ళిపోయాడని మీరు అందరూ సంకలు గుద్దుకోకండి. జగన్ మరీ అంత తెలియక రాజకీయం ఏం చేయట్లేదు, మీ అందరికంటే చాలా ఎక్కువ రాజకీయం, చంద్రబాబు కంటే ఎక్కువ రాజకీయం చేయగలిగిన వ్యక్తి అని చెప్పి ఆయన కోట్ చేస్తారు. నేను మన ఇంటర్వ్యూలో నాకన్నా ముందు నేనే చెప్పాను, విజయసాయిరెడ్డి ఫస్ట్ వెళ్ళిపోయాడు రాజీనామా చేసాడు అన్నప్పుడు నేను చెప్పింది కూడా అదే. ఇటు వచ్చి నిన్న ఆయన ఏంటంటే కోటరీ నేను రెండో స్థానం నుంచి పడిపోయాను అనవసరమైన బిల్డప్లు ఇచ్చుకుని ఆయన ఉన్న ఒరిజినల్ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు. దాని మీద నేను ఎంఫసైజ్ చేసి మాట్లాడాను. ఎందుకు సార్ ఇప్పుడు నిజం సరే కసిరెడ్డో విజయసాయిరెడ్డో లేదా ఇంకోళ్ళు పార్టీని పరువును వాళ్ళే బయట పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఎలా అంటే డైరెక్ట్గా వెళ్ళి విజయసాయిరెడ్డి వెళ్ళి జాయిన్ అయిపోయాడు అనుకో నవ్వుతారు ఎవరన్నా. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఒక మధ్య చాలా వైబ్రెంట్ గ్యాప్ ఉందని చెప్పేసి బిల్డప్ ఇచ్చి వెళ్ళి జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే ఏమవుతుంది? ఓకే, దానికోసమనే ఇప్పుడు డ్రామా అంతా ఈ లిక్కర్ కేసు నేను వాళ్ళ పేరు చెప్పాను వీళ్ళ పేరు చెప్పానని చెప్పడం అంటారా? అందరూ జుజుబి గారి పేర్లు చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవడో కూడా అడిగే తెలియదు. ఈయన తెచ్చి పెట్టింది కూడా ఇదే విజయసాయిరెడ్డి. ఏదో ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి. మీరు ఎప్పుడైనా విన్నారు వైఎస్ఆర్సీపీ పేరు? నేను ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు. మరి అలాంటి వాళ్ళని తెచ్చి ఇప్పుడు వాళ్ళ మీద చర్చా. వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన మెటాయమాట. మేము ఏదైనా ఒకటి కెలికామంటే దానికి రెప్రికేషన్స్ వైబ్రెంట్గా వస్తున్నాయి అటు నుంచి. అంచేత మాకు ఒక ఆట వస్తువు కావాలను ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కానీ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తుంది ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరినో డైరెక్ట్గా ఏం చేయలేరు ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి. అలా ఎవరినే ఏం చేయలేరు. రీసెంట్గా దాల్మియా కేసులకు సంబంధించి అటాచ్మెంట్లు కావచ్చు ఇవన్నీ. కాదండి నాకు తెలియక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ కేసు ఇప్పుడు కాదు కదా, సిబిఐడి నాకు తెలిసి 2012 2012 కానీ మొదలెట్టారు. ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు. 2014 ఎలక్షన్ అయింది. తర్వాత ఏమైంది? డిశ్చార్జ్ పిటిషన్స్ మీద ఇప్పటికి దిక్కు దివానం లేదు. ఈ కేసులకి మాకు సంబంధం. దాని మీద ఏమంటాడు ఏం పనికిమాలిన పని చేశాడని తీసుకెళ్ళి లోపల ఇస్తారు అటాచ్ చేసే ఆస్తులు. అదేమో పెద్ద ఎంత దాంట్లో ఈయన ఏదో పెట్టుబడులు పెట్టాడు జగన్ కంపెనీ. ఎందుకు పెడతారు? ఎవడైనా పెడతారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ప్రాఫిట్ మాడ్యులేషన్ క్విట్ ప్రోకో జరిగింది అనేది కదా. కాదండి, క్విట్ ప్రోకో పెట్టారు. భారతీయ సిమెంట్స్లో ప్రాఫిట్ వస్తే దాల్మి ఆడు ఎట్లు పెట్టాడు కాబట్టి అడిగేమో అట్లా ఉండదు. అలా ఏముండదు కదా. ఇది ప్రాఫిట్లు వచ్చాయి అడిగి ప్రాఫిట్లు వచ్చాయి. అవన్నీ అప్పుడు మాట్లాడరా. ఇప్పుడు లేపాక్షి భూములు ఉన్నాయి, 404 ఎకరాలు హిందూ ప్రాజెక్ట్కి ఇచ్చారు. హిందూ ప్రాజెక్ట్కి ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? ఖచ్చితంగా బ్యాంకులోనే తాగబెడతాడు. దీని బదులు మీరు ల్యాండ్ ఎలకేషన్ అయింది ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు లేదంటే డబ్బులు సంపాదించాలంటే బ్యాంకులోనే పనంగా పెడతారు. దీని బదులు కొలేటరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే కదా. ఓకే, కొలేటరల్ సెక్యూరిటీ అంటే వేరేవాడు తీసుకొచ్చి ఈ కంపెనీలో డైరెక్టర్ ఇచ్చి ఆ బాధ కాకుండా డైరెక్ట్గానే ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్లోనే బిజినెస్ చేయడానికి రిలాక్స్డ్ అమౌంట్ తీసుకుంటుంది. అది సెక్యూరిటీ కింద ల్యాండ్ పెట్టుకుని అలా కంపెనీ పెట్టచ్చు. అందులో జరిగిన దాంట్లోనే ఆయన ఎవరిని పి ఆచార్య గారిని బీపీ ఆచార్య ఇలాంటి కేసులో దీనికి సంబంధం లేదు, ఏమి దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయడానికి లేదని తీసుకున్నారు. క్లియరెన్స్ వచ్చింది. సో అలాగే వెయిట్ చేయాలి కొన్నిటికి. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసే కదా. ఇప్పుడు సిబిఐ ఈడీ 2 కేసుల్లోనూ డిశ్చార్జ్ పిటిషన్స్కి జగన్మోహన్ రెడ్డి చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి? ఈ కేసుకి నాకు సంబంధం లేదని కోర్టు ప్రొసీడింగ్ చూడండి. సంబంధం ఉందంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా. చేసినప్పుడు కోర్టు పిలిస్తే చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడదో తర్వాత చర్చ. ఫస్ట్ సంబంధం లేదురా బాబట్టి సంబంధం ఉందని చెప్పినాడు కాగితాలు ఇవ్వాలి కదా. డిస్మిస్ పిటిషన్ మీద 14 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్కి ఇప్పుడు దిక్కులే, అందుకే ఆయన కోర్టుకు వెళ్ళట్లేదంటే. అచ్చచ్చే ఈ సినిమాల్లో చూడండి ఆ కృష్ణగడ్డ వాళ్ళు వెనకాల కూర్చోపెట్టి విట్నెస్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే అలా సినిమాలో కాబట్టి జరుగుతుంది. నిజ జీవితంలో కోర్టు పిల్లంది ఎవడ వెళ్ళడు. మరి అప్పుడు ఈయనకు అన్నట్టు ఒకవేళ సరే దీని మీద వీళ్ళు పొలిటికల్గా మూవ్ ఆన్ తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి కూడా ఉంది కదా, ఆయనది కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి. అదే మరి ఎందుకు రోజు వెళ్ళిపోవట్లేదు డిశ్చార్జ్ చేసిండి ఈ కేసులోంచని. అంటే ఆయన బెయిల్ రద్దు అవుదా, ఈయన బెయిల్ రద్దు అవుద్ది, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతారని మీడియా కొంత ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ విషయం మాట్లాడకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టే. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా బెయిల్ మీద ఉన్నట్టే లెక్క. అవును, డెఫినెట్గా 53 రోజులు జైల్లో ఉండి బెయిల్కి వచ్చి మీద వచ్చడం, తాత్కాలిక బెయిల్ మీద వచ్చి ఆరోగ్యపరమైన అంశాలతో పర్మనెంట్ బెయిల్ అయింది. అది ఆ జగన్మోహన్ రెడ్డి అంతే. ఇప్పుడు ఆ మాట వస్తే ఎలక్షన్ తెగించి ఈ రోజు దాకా ఎన్ని రోజులు బెయిల్ ఉంటుందా నేను మాడాను అనుకోండి, నేను అర్థం ఉందా? ఎవరు న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలి, కోర్టు ఇవ్వాలి ఆ పర్మిట్స్. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టు డెసిషన్. అది దానికల్లా నరేంద్ర మోడీ వచ్చి చెవులో చెప్పాడు జడ్జికి, ఏమని పెట్టకథలన్నీ ఎవడు నమ్మాలి? ఆడ పనికి మన వాళ్ళు పేపర్లు రాసుకొని చావమని అండాలి. అంటే ఏదో రద్దు అయిపోతుంది, జైలుకి వెళ్ళిపోతున్నాడు, విజయసాయిరెడ్డి అప్రూవర్ అయిపోతున్నాడు అని
ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా చర్చ. విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్ వాడు చార్టెడ్ అకౌంటెంట్ వాడు ఎవరికి వెళ్ళి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి వాళ్ళకి, క్లయింట్ గురించి మాట్లాడరు. అది ఆలోచించుకున్నాను. ఆయన ఇక్కడ జగన్ విమర్శించట్లేదు, ఆయన ఇప్పుడు కూడా మా అధినాయకుడైనా మాట్లాడుతాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న మాటలంతా కూడా మా అధినాయకుడైనా మాట్లాడుతాడు. మా అధినాయకుడు అన్నాడు పార్టీకి సంబంధించి నాకు గ్యాప్ క్రియేట్ చేశారన్నారు, కానీ ఆయన గ్యాప్ ఇచ్చాడని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఏదో విమర్శించారంటే సరే అది వేరే ఉంటుంది, కానీ కొంతమంది వ్యక్తులు ఆయన చుట్టూరు సమకూరి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి చెప్తున్నాడు. నిన్న ఆయన చెప్పిన పేరులోనే ఎవరు తీసుకొచ్చారో అని అడిగాన్ని, ఆయనే తెచ్చానని ఒకటే చెప్తాడు. చెప్పాడు, ఆయన కసిరెడ్డి గురించి చెప్పారు, ఇంకెవరి గురించి నేనే తెచ్చాను, నేనే వ్యాపారం చేయించాను, ఆయనకి ప్రమోషన్స్ నేను ఇప్పించాను, పదవులు ఇప్పించాను అని చెప్పి చెప్తూ వచ్చారు. ఓకే, అదే కామెడీలు అంటారు. అట్లా ఏముండదు సార్ దీనికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి పెద్ద ఇష్యూ ఏముంటుంది? ప్రభుత్వం వ్యాపారం చేసింది సార్, దాంట్లో ఏం లోపాలు జరిగి ఉంటాయి? డిస్టిలరీ ఏమైనా కొత్త వచ్చాయా? అంటే కొన్ని అన్నిటికీ ప్రశ్నలు చేశారు, వీళ్ళు క్రియేట్ చేసినవి ఉన్నాయని అంటే నేను ఒక పాయింట్ ఒప్పుకుంటా దీంట్లో. సరే ఇప్పుడు ఒకవేళ డిస్టిలరీకి సంబంధించి దీని మీద ఒకవేళ లిక్కర్ కేసుకి సంబంధించి జరిగితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన డిస్టిలరీకి సంబంధించి గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి సో ఆయన కూడా ఇబ్బంది పడతాడు. అట్లాగే నెల్లూరుకి సంబంధించి కొంతమంది ఉన్నారు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి కూడా ఉన్నాయి, కొన్ని వీళ్ళందరూ ఉన్నాయి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మాజీ టీటీడీ చైర్మన్ అదే చెప్తాను కదా, వీళ్ళందరే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటాయి. యనమల రామకృష్ణ గారు మరి. సో ఒకవేళ ఇక్కడ నుంచి మూవ్ అయినప్పుడు అక్కడి నుంచి కూడా వస్తుంది సార్, వాళ్ళవి కూడా ఉంటాయి సార్. కొత్త డిస్టిలరీలు లేవు, పాత డిస్టిలరీల దగ్గర స్పిరిట్ వ్యాపారం చేసింది గవర్నమెంట్. ఇందులో అవకతవకలు అంటే నవ్వుతారు కానీ సార్ ఇలా అరవడ పడుతున్నారు కదా, ఎన్నాళ్ళు అరవడ పడతారు? 12 సిట్ వేశారు, దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, ఏం జరుగుతుందో చూడాలంటారా? రైట్. ఇంకో పాయింట్ సార్, ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇసుక, శాండ్, లిక్కరు వీటి మీద చాలా విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లేదు చాలామంది చెప్పినా కూడా ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే సగటు టీడీపీ కార్యకర్త కూడా అక్కడ వాళ్ళు మనోభావాలు దెబ్బతినో ఆవేదన బయట వెళ్ళగొట్టుకునే పరిస్థితులు ఇవి. ఎవ్వరూ ఏం చేయలేరు. నాకు తెలిసి ఒక 40-45 నియోజకవర్గాలు ఉంటాయి ఇసుక సంబంధించినవి. వాళ్ళ పని అదే, గడపారెట్టుకుని దోచుకోవడమే. దోచుకున్నోడికి దోచుకున్నంత. పార్టీ హైడ్రా చూడండి, వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు మా దడేలు అనిపించిందా లేదా? పగలగొట్టారు. ప్రభుత్వం ఎప్పుడో దగ్గర స్ట్రాంగ్ స్టబన్ డెసిషన్ తీసుకునే దాకా కొన్ని జరగవు, అది జరిగేదాకా ఒప్పుకు బట్టలు. ఏంటి ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆయన మీద కూడా ఇదే కదా నెగిటివిటీ, ఇసుక దోచుకుంటున్నారు, మద్యం దోచుకుంటున్నారు అక్రమంగా. అక్కడ ఎవడు బాగుపడ్డాడు? ఎమ్మెల్యేలు అందరూ కడుపుమంటే మా మనవాడే రూపాయి ముట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే కదా. సో అందుకోసం ఇక్కడ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంప ఉంచుతున్నారు. లెక్కర్ చూడండి, ప్రభుత్వ వ్యాపారం చేస్తేట అక్రమాలు జరిగిపోయాయి, ప్రైవేట్ వ్యక్తులు చేస్తే సక్రమంగా జరుగుతుందా? ఏమన్నా అర్థం ఉందా? ప్రభుత్వం తీసేసింది కదా మొత్తం, వచ్చినటువంటి 6 నెలల్లోనే మొత్తం చేంజ్ చేశారు. 6 నెలలు అదే పాలసీని వాళ్ళు మెయింటైన్ చేశారు కదా సార్. గవర్నమెంట్ షాప్లో నడిపినట్టే కదా, గవర్నమెంట్ హెస్ డిడ్ ద వ్యాపారం. మరి ఓకే, నిన్నటిదాకా లెక్కర కొత్త పాలసీ వచ్చేదాకా గవర్నమెంట్ చేసినట్టే కదా. స్టార్టింగ్ 6 months వరకు ఏమో గవర్నమెంటే రూల్ చేసింది. మరి గత ప్రభుత్వం మధ్యమే వీళ్ళు కూడా అమ్ముకుంటూ వచ్చారు 6 నెలల కదా. మరి అప్పుడేం జరిగింది? అప్పుడే నేల మార్కెల్లోకి వెళ్ళి అప్పుడు 6 నెలలు వచ్చిన డబ్బులు ఏమి కదా. 6 నెలలు వచ్చిన డబ్బులు ఉదాహరణకి మీరు పేటీఎం అలౌ చేయొచ్చు, లేకపోతే డిజిటల్ మనీ అలౌ చేశారు, లిక్విడ్ ఫామ్ క్యాష్ ఆయన అలౌ చేశాడు. టాలీ చేయండి 2 రికార్డులు. అప్పుడు ఇప్పుడు టాలీ చేస్తే సరిపోద్దంటారా? అది మిస్ అయ్యి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని కార్డులు అమ్మారో అర్థమవుతుంది కదా. ఓకే, ఏముండదు అంటారా సార్ దీనికి? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మందు కొనాలనుకోండి, కోటర్ ఎంత 99 రూపాయలకి ఇస్తారు. వాళ్ళు 100 ఎకరాలు భూమి అమ్ముతాను కానీ కోటర్ అమ్మలేరు, 99 పైసలకి ఇచ్చారు కదా. ఇప్పుడు లోకేష్ గారు దానికి ఒక అబ్జర్వేషన్ చెప్పారు సార్. ఎందుకు మేము 99 పైసలకి ఎందుకు ఇస్తున్నామంటే ఆ భూమిని ఇక్కడ నుంచి స్పెషల్ బెనిఫిట్స్ ఆఫర్ చేయడం వల్ల కంపెనీలు పెద్ద ఎత్తున వస్తాయి. ఎలా వస్తాయి? ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 నెలలు 6 నెలలు వాళ్ళకి ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ కూడా సక్రమంగా చేయాలి. టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లు. ఏ సార్ హాట్లుగా ఉందా? ఏమి ప్రభుత్వం ఒకరికేనా? నేను ఎందుకంటే నిన్న మొత్తుకుంది అది. SEZ ఉంది అక్కడ, ఎకనామిక్ జోన్ క్రియేట్ అయింది అక్కడ, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఏది అక్కడ ఎందుకు వ్యాపారం జరగట్లే? ఎందుకు ఈ స్పెసిఫికేషన్స్? పోనీ పాలసీ మోతేరాలాగా డిజైన్ చేయండి, గుజరాత్లో లాగా. ఇండస్ట్రియల్ పాలసీ విల్ గివ్ ఓన్లీ ల్యాండ్ ఫర్ 99 paise, స్పాన్ ఆఫ్ నో టైమ్ దే నీడ్ టు డెవలప్ దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అని చెప్పమానండి. ఈ డిపిఆర్లు ఉండి ఈ విధంగా ఉన్న ల్యాండ్ మేము 99 paise ఇస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం చెప్పండి పాలసీ. దిస్ హౌ దే నీడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ 10 year టైమ్, దిస్ ఈజ్ అవుట్ చెప్పనండి. ఎవరిలో ఉర్సాయిద కంపెనీ అది 2 నెలల 6 రోజులు అయింది. వాడేమో ఎయిర్పోర్ట్ మేనేజరు, ఇంకో అతను యూఎస్లో ఉంటాడు, సేమ్ సామాజిక వర్గం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10,000 ఎంత అంటే ఈక్విటీ, 10 లక్షలు ఈక్విటీ.
దాంతో పెట్టుకుని వాళ్ళు ఎన్ని కోట్లు వ్యాపారం చేసేస్తారు. ఆ కంపెనీ సంథింగ్ దేనికి సంబంధించి వర్క్ చేస్తుందో కూడా చెప్పలేదు. డిపిఆర్ లేదు. పైపచ్చి స్పాన్ ఆఫ్ నో టైం పోనీ అదే చరిత్ర కలిగిన టాటా జంషెడ్జీ టాటా గారి దగ్గర నుంచి పెట్టిన కంపెనీ ఆ టైప్ కూడా కాదు కదా. ఎందుకు అమరావతిలో మరి ల్యాండ్స్ కేటాయించలేదు, ఓన్లీ వైజాగ్ కేటాయిస్తున్నారు? ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా ల్యాండ్ ఏముందని అక్కడ పెడతారు సార్. మీరు కూడా మరి టీసీఎస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనుకోండి, మీరు మరీ టూ మచ్ ఉన్నారు. ఆ ఊర్లోనే ఉంటారు కదా దగ్గర మీకు. సార్ ఏముండదు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వెళ్ళాలంటే కరకట్ట మించి వెళ్ళాలి. ఆ కరకట్ట మీద ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందంటే మొత్తం స్తంభింపజేస్తారు విజయవాడ గట్టు దాకాను. ఇప్పుడు అది ఉంది కదా ఆ సిటీ, ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య కొంచెం గ్యాప్ ఏరియా ఉంటుంది కదా, అక్కడన్నా కన్స్ట్రక్షన్ ఇంకా అలా కంతల్లోంచి వెళ్ళాలి వాళ్ళు. ఎందుకు సార్ విజయవాడలో ఊరుకోండే మరీ అంత ఎడ్డిమాలోకల్లా తయారయ్యారు. మరి ఎందుకు సార్ ఇప్పుడు 33,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు నారాయణ గారు చెప్తారు. ఇప్పుడు ఎక్కడ పర్యటనలో ఉన్నాడు ఆయన, గుజరాత్ తిరుగుతుండు, వచ్చిన తర్వాత చెప్తారు జాగ్రత్తగా. ఏదైనా కదా ఇప్పుడు అది క్లియరెన్స్ ఉండాలి కదా, ఏదో ఒకటి ఇట్లా ప్రతిదీ సార్. ఇప్పటికీ దాన్ని క్యాపిటల్ అని డిక్లేర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ తేలేపారు. ఇప్పటికీ దాని మీద కరకట్ట రోడ్డు తప్ప, దిక్కుమల రోడ్డు తప్ప ఇంకో రోడ్డు వేయలేకపోతుంది. సిటీ క్యాపిటల్ రోడ్డు వేయలేకపోతున్నారు. యాన్ని తీసుకొచ్చేస్తారు మీరు చెప్పిన అద్భుతాలన్నీ. మరి ఇంకెప్పటికైతే సార్ అయినప్పుడు చూద్దాం. అప్పుడు దాకా దాని మీద అప్పులు చేసుకుని తిరుగుతున్నారు. ఆల్రెడీ 1,50,000 కోట్లు ఏమో దాటిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అవ్వాలి కదా సార్, ఇప్పుడు ప్రజలకు సంబంధించిన బడ్జెటే కదా, ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా అవన్నీ. అవునండి, వాళ్ళు ప్రజలు ఎవరిని అడగగలరు, మీరు ఎవరైనా అడగగలరా? నేనైతే అడగలేను. వాళ్ళ ప్రభుత్వం మనం ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళ ఇష్ట రాజ్యం అది. 5 ఏళ్ళ పాటు వాళ్ళు ఏం చేసినా పంచేంద్రియాలు మోసుకు కూర్చోడమే. రీకాల్ సిస్టమ్ లేదు, ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు, ఇంకేముంది అక్కడ? ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదు, ఎలక్షన్ కమిషనే చేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా చేయట్లేదు. సరే, ఇంకోటి కంక్లూడ్ చేస్తూ, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారా లేదా సార్? నాకైతే డౌటే. ఎందుకని? అయినా రేపు జూన్ 12కి ఏదో షఫలింగ్ ఉందట, మొత్తం షఫలింగ్ ఉంది. అది ఎందుకంటే 11 మంది మంత్రుల మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట. 70 మంది ఎమ్మెల్యేలు మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారని చెప్పేసి దీని మీద ఒకటి జరుగుతుంది. సీరియస్గా ఉన్నారని విదేశ పర్యటనకి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తారు. సరే, ఆయన ఏదో బర్త్డేకి సంబంధించి వెళ్ళారు సార్. అదే మరి అప్పుడే రిలాక్స్ అయ్యి వస్తారు కదా ఆయన. వెళ్ళి వచ్చారు, ఇప్పుడు రాగానే దండమంట తెలికి జూన్ 12 అని ముహూర్తం ఉందని అంటున్నారు. అప్పుడు చూద్దాం. ఆ షఫలింగ్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఖచ్చితంగా జరగాలి. వృద్ధ కళాకారులు చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళ వృద్ధ కళాకారులు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ సీనియర్స్ అందుకనే లోకేష్ గారు చెప్పారు కదా సీనియర్స్ని తీసుకోమని. తీసుకున్నప్పుడు ఇంకో మరి 3 టర్మ్స్ కంటే ఆల్రెడీ పార్టీలో ఉన్న చిన్నపిల్లల బ్యాచ్ సంవత్సరం పాటు ఎలగబెట్టింది చూసాం. ఇంకో చిన్నపిల్లల బ్యాచ్ సెట్ అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకెవరు సార్ చిన్నపిల్లలు? అండర్ 19 సెలక్షన్స్ అయ్యి ఒక టీంని పంపించారు, బి టీం వెళ్తుంది నెక్స్ట్, అంతే. కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో సార్. మీరు అన్ని పేర్లు పెట్టండి అలా తపేలా ఛానల్లో పెట్టినట్టు కాదు సార్. ఇప్పుడు అక్కడ సీనియర్లు చాలా మంది పాపం డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు కాదని అట్లా మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అసలు పార్టీల కోసం త్యాగం చేసిన వర్మ లాంటి వాళ్ళు ఏమైతే అసలు పాపం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే కనిపించట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం పార్టీలో స్తబ్దత అయితే కనిపించట్లేదు కదా. జనసేన టీడీపీ మధ్య అయితే కింద పైకి మాత్రం లేయర్ అంతా బాగుంది, కింద మాత్రం కొట్టుకొని వాళ్ళు విభేదాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు పార్టీని రెండింటిని స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. స్ట్రెంథన్ చేసుకోవాలంటే కొత్త టీం ఏమంటే పాత్రలు గమనుంటాడే ఉండరు ఖచ్చితంగా. మంత్రి పదవి పోయిన తర్వాత గమనుంటాడు, ఇంట్లో కూర్చుని ఆ రాజకీయాలు లోకల్గా గ్రూపులు సెట్ చేస్తాడు. ఈ తలకానప్పుడు మామూలుగా ఉండవు, అంత ఈజీ కూడా కాదు. ఓకే, 70 మంది ఎమ్మెల్యేలు, సీట్లు చిరిగిపోతాయని తెలుసు, ఏం చేస్తారు? లెక్క భయంకరంగా ఉంది. ఈ లెక్క అంతటికి ఎక్కడికి లీడ్ అవుద్ది? షిండే గంట రెడీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. షిండే మీరు ఎవరినైనా వదులుతున్నారు కానీ షిండేని మాత్రం అమ్మ వీళ్ళు ఇంత కలకల్లా ఆడిపోతుంటే వాళ్ళు అలా బీజేపీ వాళ్ళు గమనుంటారా? ఏం సార్, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బీజేపీ స్టబాండ్గా 3 పార్టీల కూటమిలోకి వెళ్ళి మేము స్థిరంగా అలాగే చెప్తాను. మొదటి చెప్తాడు శివసేనాడు కలగా కొంప ముంచారు, బొడ్డోని చేసి బొడ్డోని బక్కని చేసి దడియాలు మనిపించారు, ఆటో పేక నుంచి ఎక్కించారు. కానీ అక్కడ రాజకీయాలకి తెలుగు రాజకీయాలకి డిఫరెన్స్ ఉంటుంది మరి. అదే మరి బీజేపీ వాడు ఆడిస్తున్న రాజకీయం అన్నది వీర్రా బాబు అని చెప్తున్నాను మొత్తుకొని. ఈ పాయింట్లో అయితే నేను మరప్పుడు అది ఏ రాష్ట్రం అయితే 0.1% 2% ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ పార్టీకి 1-2%, 0.83 మొన్న రీసెంట్గా అదే వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 24 లక్షలు 28 లక్షలు వచ్చినాయి కదా మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలకు సంబంధించి. వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కాబట్టి ఓట్లు వేసారు. వాళ్ళకి అసలు వాళ్ళని అనాలి, అసలు ఓట్లు వేసిన వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వేసారు అని. కూటమిలో ఉన్నారో న్యాయం జరుగుద్దని వేశారు సార్. ఇప్పుడు మా సైడ్ న్యాయం జరిగిపోయింది వాళ్ళకి. రైట్ సార్, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల గోవుల విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా ఉన్నారు. నేను మొదటి రోజు నుంచి చెప్తుంది అది పెద్ద
ఐరన్ లెగ్గలాగా వెళ్ళింది. అక్కడి నుంచి దైద్రం పట్టింది స్వామివారికి. ఫస్ట్ అక్కడ దైద్రాన్ని వదిలిస్తేనే పని అవుద్దని. ఇప్పుడు అదెందుకు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేలు చనిపోయి 15 చనిపోతే ఆ గుత్తేదారు ఎవడైతే ఉన్నాడో వాడు మెయింటైన్ చేసి వాడికి చెప్పకుండా ఆ స్టాఫే కాల్ చేశారట. ఈ కర్రక జెండా బ్యాచ్ గల్లు ఉంటారు కదా, ఈ స్వామీజీలు ఊగిపోతూ ఉంటారు. ఈడైతే ఈ తపేలశాలలో చెప్పాడు కొంతమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసినట్టు ఈ కర్రక జెండా స్వామీజీలు అందరినీ వైఎస్ఆర్సీపీ జెండా కడతారని భయంకా వీళ్ళు ఏం మాట్లాడట్లే. అలా రామతీర్థం రాముడు తలతేగి పడిపోయినప్పుడు గొల్లెట్టేసి విజయసాయిరెడ్డి మీద చెప్పులేసి నానా గొల్ల పెట్టారు కదా, మరి ఏది ఇప్పుడు ఏమే ఆవులు చనిపోతే వాళ్ళ ప్రతిస్పందనే లేదు. ఇప్పుడేమో శ్రీకూర్మంలో దశావతారంలో స్వామివారి అవతారం ఒకటి, ఏ తమాషాలు ఉందా తకరాలుగా ఉందా, ఏ విశ్వ హిందూ పరిషత్తులు లేరు మాట్లాడాలి కదా. వీళ్ళు ఈ స్వామీజీ లేరు. ఫస్ట్ వీళ్ళు పేటర్లు వేసుకొని పాముకోళ్ళు వేసుకొని తిరుగుతుంటారు కదా మన కాళ్ళ మధ్యలో, వీళ్ళకి బాధ్యత లేదా? గతంలో ఆలయాల మీద దాడులు అది అని చెప్పి కాదు. ఇప్పుడు మీరు గమనించండి, మనం షిరిడి సాయిబాబా గారిని మహారాష్ట్ర మనం ఎలా గౌరవిస్తాం, అలాంటిది కాశీలాంటి పరిస్థితుల్లో స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళి ఇసిరేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి సార్ ఈ తలకాయ నొప్పులన్నీ? గతంలో ఎన్డీఏ కూటమి వీళ్ళు వచ్చారు, విజయవాడలో గుండెలన్నీ కొట్టి చెదగొడిచారు అక్కడ ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో. ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దింపారు ఎవరికి అర్థం కాకుండా ఆ 2 ఎలకతూముల దగ్గర దింపేశారు ఫ్లైఓవర్ని. అది ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళాలి దగ్గర. ఆ హోటల్ వడితే ఏదో మరి లాలు వచ్చి అక్కడ దింపేశారు దాన్ని గబగబా. ఎన్నాళ్ళు కట్టారు? నేను పుట్టిన కాడి నుంచి కట్టి 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 చెదబడిపోయి వచ్చారు లాస్ట్కి. అది చూస్తే ఆ విజయవాడలో అటుపక్క ఫ్లైఓవర్లు 2 జగన్మోహన్ రెడ్డి ఏవి కాకుండా కట్టిలో చూపించాడు. గుంటూరు రెవెన్యూ నుంచి అటుపక్క వెళ్ళింది. నిజంగా నేను వెళ్ళాను ప్రసాద్ గారు. ఆ ఫ్లైఓవర్ లైన్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ 1 ఇయర్ టర్మ్లోనే ఇవన్నీ డెవలప్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అని నేను చూశాను కాబట్టి చెప్పాను, డైరెక్ట్గా చూశాను నేను. సార్ నాకు తెలియకడుతున్నా ఫ్లైఓవర్లో లేదు మీరు గుంటూరే కదా సార్ మీది, నేను అక్కడే సిగ్గుపడి ఉన్నాం మనం. అట్ని తగరాడు ఎన్నిసార్లు తగరాడు. అవునవును. అంటే వాళ్ళు వీళ్ళని అనాలి సార్, అసలు జర్నలిజం చదివేవా, డైపర్ వేసుకోవడం వచ్చా అని ఒకటికి, పెట్రోల్ బంక్లో బాగా కొట్టడం వచ్చా లేదా అని ఒకటికి, పౌడర్ బాగా రాసుకొని రావడం వచ్చినా రాదా అన్నట్టు జర్నలిస్టులు చేస్తే ఇలాగే ఉంటుంది. సంవత్సరాల్లో కట్టేశారా? ఎన్ని సంవత్సరాలు కట్టారా విజయవాడ కనకదుర్గం ఫ్లైఓవర్ చేస్తే? నేను కదా మా బీజేపీ మిత్రుడు ఉన్నాడు బాజీని అడిగితే చెప్తారు. అక్కడి నుంచి అతను లాస్ట్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 2 ఏళ్ళ ముందే కదా నితిన్ గడ్కరీ వచ్చి దాన్ని కంప్లీట్ చేసింది. ఎందుకు సార్ మరి ఈ ఇష్యూ తిరుమల ఎంత వివాదాలు వస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు స్పందించట్లేదు? సినిమా స్క్రిప్ట్ లేదండి, త్రివిక్రమ్ రాసేవ్వాలి. పైపచ్చి అది మొన్న ఆ రోజు షూటింగ్ అర్థం చేశారు, అది అయిపోయింది. సినిమా స్క్రిప్ట్ సార్, ఆయన హిందూ ధర్మానికి ప్లీజ్ సార్ మీకు ఓపుకుంటే అలాంటి భరించండి, నాకైతే ఓపిక లేదు. నేను పవన్ కళ్యాణ్ ఏంటండి స్వామీజీలు పీఠాధిపతులు వీళ్ళందరూ వీళ్ళు చేస్తున్నారు మాత్రం నాకు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారట మధ్యలో. వాట్ వైజ్ కనెక్టెడ్? బట్ ఈయన దేవాదాయ శాఖ మంత్రిడే, అసలు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడలేదు. ఓన్లీ టీటీడీ దేవాదాయ శాఖ మంత్రి ఏడు చేస్తున్నారు. టీటీడీ ఎక్స్-టీటీడీ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలానే అది చూస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. పోనీ అదే జరిగింది నిజమే, మరి సిపిఐ నారాయణ వెళ్ళి ఉన్నదన్నట్టు పొల్లు అని చెప్పి వచ్చాడు కదా. అవును జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు అసలు వ్యతిరేకులు కదా, మరి వాళ్ళు వ్యతిరేకులు అయినప్పుడు వాళ్ళే వచ్చి అక్కడ చెప్పారు. సిపిఐ రామకృష్ణ కూడా చెప్పాడు కదా, ఆయన కూడా మొహమాట లేకుండా చెప్పాడు. నారాయణ రామకృష్ణ వీళ్ళందరూ చెప్పారు, మేము వెళ్ళి విజిట్ చేసాం, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేసి. ఆబ్వియస్లీ వాళ్ళు మీకు ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే. ఓ పక్క స్వామివారి సన్నిధిలో ఇంత అపచారాలు జరుగుతుంటే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యకి తలనీలాలు ఇచ్చింది, ఆవిడ అన్నదానం చేసింది, 17 లక్షల వితరణ ఇచ్చింది. ఇదంతా టాపిక్ భజనలు కొట్టుకుని దాని మీద డిబేట్లు పెట్టారు. ఎవరు భార్య అని వెళ్ళి తలనీలాలు ఇచ్చుకుంటే అది ఏంటి పెద్ద ఇదా అండి? లాస్ట్ టైం సుబ్బారెడ్డి భార్య ఉంది, ఆవిడ టీటీడీ చైర్మన్ తలనీలాలు ఇచ్చింది, అదేమైనా చర్చనీయాంశం చేశారా? డైవర్షన్ పాలిటిక్స్ మీరు చూడండి అక్కడ. ఓకే చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.